ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో 25వ తారీఖు రథసప్తమి. ఈరోజు మనం స్నానం చేసేటప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. చిల్లేడాకులు తలపై పెట్టుకొని స్నానం చేసేటప్పుడు మనసులో పవిత్రంగా ఉండాలి. మీరు అనుకోవాలి, నేను రోగ నివారణ కోసం నేను ఈ ప్రక్రియ చేస్తున్నాను అనుకోవాలి. అలాగే సంపద కోసం చేస్తున్నాను అనుకోవాలి. ఇక్కడ 7 గుర్రాలు, 7 లోకాలు, 7 సముద్రాలకి వెలుగునిచ్చే మహాసప్తమి అని మనసులో అనుకోవాలి. అలాగే 7 లోకాలకు ఏకైక దీపం ఎవరంటే సూర్య భగవానుడు. ఆయనే ప్రాణశక్తి స్వరూపం. అలాగే నేను మనస్ఫూర్తిగా మనసులో మనం అనుకోవాలన్నమాట, నేను సమర్పిస్తున్నాను, ఈ అర్ఘ్యాన్ని స్వీకరించు. అంటే మనం అర్ఘ్యం ఇచ్చినప్పుడు నేను సమర్పిస్తున్నాను, అర్ఘ్యాన్ని స్వీకరించు, నాకు శుభాలు కలగచేయి అని మనసులో అనుకోండి. అలాగే రోగం మనకి జాతకరీత్యా ఏంటంటే రోగము, శోకము ఇలాంటివి ఉంటాయి. నేను ఈ జన్మలో లేదా గత 7 జన్మల్లో చేసిన పాపాలని, వాటి వల్ల కలిగిన రోగాలని, దుఃఖాలని ఈ మాఘ మాస సప్తమి స్నానం హరించుగాక అని అనుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే మీకు ఈ స్నానం చేసేటప్పుడు ఇలా అనుకుని చేసిన మీకు ఖచ్చితంగా సమస్యలన్నీ తీరిపోతాయి. జిల్లేడాకులు మనం తల మీద పెట్టుకొని భుజాల మీద, మోకాళ్ళ మీద, పాదాల మీద ఉంచుకొని స్నానం చేయొచ్చు. అలాగే రేగి పండ్లు కానీ రేగి ఆకులైనా పర్వాలేదు, రేగి పండు కూడా తల మీద పెట్టుకొని స్నానం చేయొచ్చు. దీపదానం అంటే స్నానం చేసిన తర్వాత నదిలో కానీ నీటిలో కానీ దీపాన్ని వదలటం కూడా ఒక శ్రేష్టమైన పరిహారం. అలాగే ఇక్కడ సూర్యభగవానికి అర్ఘ్యం ఇచ్చి, అంటే ఎప్పుడు ఇవ్వాలి? స్నానం ముగిసిన తర్వాత సూర్యభగవానికి నీటిని అర్ఘ్యంగా ఇవ్వాలి. ఇక్కడ మీకు షార్ట్లో చెప్పడానికి కారణం ఏంటంటే, భవిష్య పురాణ ప్రకారం ఈ విధంగా స్నానం చేసిన వారికి అపమృత్యు భయం అంటే అకాల మరణం తొలగిపోతుంది, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా సరే ఈరోజు స్నానం వల్ల మీకు మంచి జరుగుతుంది. మీ మిత్రులకి, మీ శ్రేయభిలాషులకి, మీ కుటుంబ సభ్యులకి మతము, జాతి, కులం ఏమీ లేదు, అందరూ ఆ సమయంలో చేయండి. సూర్యుడు ప్రత్యక్ష దైవం, మన కంటికి కనిపించే శ్రీమన్నారాయణుడు ఆయనే. కాబట్టి అందరూ చేయండి. అలాగే మీ మిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియోని షేర్ చేయండి, వారు కూడా చేస్తారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.